ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ సీనియర్ నేత ఇప్పుడే అసలైనటువంటి పరీక్ష అయ్యన్న పాత్రుడికి ఎదురైంది. ఎందుకంటే ఆయన స్పీకర్ పదవిలో కూర్చున్న వెంటనే చెప్పినటువంటి ఒక్కసారి గమనించినట్లయితే నేను ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించను, నాకు అందరూ ఒకటే, అందరూ సమానమే అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చాడు. అయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు. నాకు విపక్ష హోదా ఇవ్వచ్చు, 10% సీట్లు రావాలనేటువంటి నిబంధన ఎక్కడా కూడా లేదు కాబట్టి నాకు ఇవ్వచ్చు. దీనికి ఆయన చెప్పిన ఎగ్జాంపుల్, ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, కేవలం 3 సీట్లు వచ్చినా కూడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నుకున్నటువంటి స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం జరిగింది. సో మరి దాని ప్రకారం మీరు కూడా ఇక్కడ ఇవ్వచ్చు కదా, నాకు ఇవ్వాలి. సో నాకు ఇస్తే నేను వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడతా, పోరాడతా. ఇది ఆయన లేఖలో రాసినటువంటి అంశం. అయితే ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి నిజంగా లేఖ రాసింది తనకు ప్రతిపక్ష హోదా సంపాదించడం కోసమేనా అంటే అది కాదన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ఒకసారి మనం గమనిస్తే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. చాలామంది పురాణాలు తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరో చెప్తుంటే నేను విని తెలుసుకున్నది. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం ఏంటి? పాండవులు అడిగినటువంటి ఊర్లు ఇవ్వకపోవటం, ఇంతే కదా. సో ఇక్కడ రాయబారానికి వచ్చినటువంటి కృష్ణుడు చెప్పింది ఏంటి అనేటువంటి దాని మీద కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వివరిస్తూ ఉంటారు కదా. అక్కడ పాండవుల యొక్క శౌర్య పరాక్రమాల గురించి కూడా కృష్ణుడు అక్కడ సంధికి వచ్చినప్పుడు మాట్లాడటం, దీన్ని దుర్యోధనుడు తప్పుబట్టి సంధికి వచ్చిన వ్యక్తివి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను మాత్రమే చెప్పాలి, కానీ వాళ్ళ పరాక్రమాల గురించి వివరిస్తే ఇప్పుడు నేను దానికి ఒప్పుకుంటే నువ్వు చెప్పిన వాటికి భయపడి ఒప్పుకున్నట్టు అవుతుంది, కాబట్టి నేను ఒప్పుకోను, యుద్ధానికే వెళ్తాను అని. సో అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది ఎలా ఉంది అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, దానికి ఇవి ఎగ్జాంపుల్స్ అని రాశాడు. అక్కడతో ఆగితే బాగుండేది. ఆగకుండా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు నన్ను అదన్నాడు ఇదన్నాడు అని చెప్పి వ్యాఖ్యలు చేసి దాంట్లో రాసి, ఇక్కడ అయ్యన్న పాత్రుడు అనింది స్పీకర్ స్థానంలో ఉండి కాదు, ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉండి దాని తర్వాత ఆయన స్పీకర్ అయ్యాడు. స్పీకర్ కాకముందు అయ్యన్న పాత్రుడు నన్ను ఇవి అన్నాడు అని మెన్షన్ చేసి ఉంటే అది వేరేలా ఉంటుంది, కానీ అది మెన్షన్ చేయలే. స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు. సో అంటే ఆయన స్పీకర్గా ఉండి అన్నాడా? అనలేదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎలా ఆక్షేపిస్తారు దాన్ని? అంటే అడుగుతూనే ఇవ్వకుండా చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. ఒక పక్క నాకు ఇది ఇవ్వాలి అని చెప్తేనే వాళ్ళు ఇవ్వకుండా ఉండేలాగా ఒక అడ్డుపుల్ల. సో అది వంక పెట్టుకుని అసెంబ్లీకి వెళ్ళవసరం లేదు. సో ఇది జగన్ గారి వ్యూహంగా కనిపిస్తున్నటువంటి అంశం. మరి దీనికి అయ్యన్న పాత్రుడు పెద్దరికంగా ఎలా వ్యవహరిస్తాడనేది చూడాలి. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళంతా ఇచ్చేలా కనిపించట్లేదు, ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసేస్తున్నారు మీకు ప్రతిపక్ష హోదా రాలేదు అని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు. దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డే. గతంలో అసెంబ్లీలో మీకు ఉన్నదే 23 మంది, ఒక 6గురిని లాగేసుకున్నానంటే మీ ప్రతిపక్ష హోదా కూడా పోయిద్ది అని 10% నియమం రాజ్యాంగంలో లేదన్నప్పుడు ఆ రోజు మీరు ఎలా అనౌన్స్ చేశారు దాన్ని? అప్పుడు కూడా లేదు కదా. ఇప్పుడేం కొత్తగా మార్చారా రాజ్యాంగాన్ని? లేదు కదా. సో చట్టంలో లేనిదాన్ని ఆ రోజు మీరు ఎలా ప్రతిపాదించారని ఇప్పుడు టీడీపీ అడుగుతుంది. మరి ఇటు టీడీపీకి అటు వైసీపీకి ఇద్దరికి ఏ పార్టీకి కాకుండా న్యాయంగా వ్యవహరించేటువంటి బాధ్యత స్పీకర్ది. అసెంబ్లీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది స్పీకర్దే, అసెంబ్లీ మొత్తం స్పీకర్దే. స్పీకరే అల్టిమేట్ అథారిటీ, ఆయన ఏది నిర్ణయిస్తే అదే. సో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఇస్తాను అంటే ఇచ్చేయచ్చు, ఆయనకు ఆ హక్కు ఉంది. మరి పెద్దరికంగా ఇప్పుడు ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాడు? ఇస్తాడా ఇవ్వడా? ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉంది, బాల్ ఆయన కోర్టులో ఉంది. ఎలా వ్యవహరిస్తారు, ఆయన నెత్తి మీద పెట్టిన ఈ బాధ్యతని ఎలా సాల్వ్ చేస్తారనేది వేచి చూడాలి.